ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఇసుక ట్రాక్టర్ కానిస్టేబుల్ పై ఎక్కి చెరువులో పడింది. బ్లూ కోట్ పోలీసులు 4 ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నామని ఎస్ఐ శేఖర్ రెడ్డికి తెలుపగా అక్కడి నుంచి ఇసుక ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో ఒక కానిస్టేబుల్ ఇసుక ట్రాక్టర్ పై డ్రైవర్ పక్కన కూర్చోగా డ్రైవర్ బండిని రేస్ చేసి పక్కకు దూకి పారిపోగా ఇసుక ట్రాక్టర్ పైన ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన గాయాలైన కానిస్టేబుల్ సత్తయ్యను హైదరాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈరోజు పొద్దున నాగపూర్ గ్రామంలో వేలేచెరువు కట్ట దగ్గర చెడ్లబండి కనబడింది పొద్దున. అయితే ఈరోజు పొద్దున కనబడుతుంటే నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం మేము వచ్చి చూసాము ఇక్కడ ట్రాక్టర్ లోపల. కాకపోతే ఏమన్నది పూర్తిగా ముస్తాబాద్ మండలంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఒక సమాచారంతో మా ముస్తాబాద్ సిబ్బంది గత రాత్రి 11 గంటల నుంచి పెట్రోలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నామాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో మేలచెరువు ప్రాంతంలో ఒక 5 ఇసుక ట్రాక్టర్లు ఎలాంటి వ్యాలిడిటీ లేనటువంటి పత్రాలైనటువంటి ట్రాక్టర్స్ ఇసుక రవాణా చేస్తున్న సమాచారంతో మా టీం అక్కడ రీచ్ అవ్వడం జరిగింది. అందులో 5లో 4 ట్రాక్టర్లు 1 by 1 ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క ట్రాక్టర్కి ఎస్కార్ట్ చేసుకుంటూ ముందు తీసుకొస్తున్నారు. 5వ ట్రాక్టరు రాకపోయేసరికి మా సిబ్బంది మరియు మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ట్రాక్టర్ కనబడడం లేదు. చుట్టుపక్కల వెతికగా మా సత్యనారాయణ కానిస్టేబుల్ ఎవరైతే 5వ వెనకాల ఉన్న ట్రాక్టర్కి ఎస్కార్ట్ చేస్తున్నాడో సత్యనారాయణ కానిస్టేబుల్ అక్కడ కొంచెం అరుస్తూ ఏడుస్తూ కనబడడంతో మా వాళ్ళు అక్కడ చూసి అతను అడగడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే ఈ గురుబాబు ఎవరైతే రెగ్యులర్గా ఇసుక మాఫియా నడిపిస్తున్నాడో శాండ్ దొంగతనంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతం తరలిస్తుండో అతను ఎప్పటికైనా పోలీసు మాకు అడ్డొస్తున్నారు, చాలా కేసులు అన్నీ పెట్టడం జరిగింది. సో మా కానిస్టేబుల్ను చంపాలనే ఉద్దేశంతో తను ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎప్పుడైతే మా కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కూర్చొని ఎస్కార్ట్ చేస్తున్న తరుణంలో అతను జంప్ చేసి ఆ ట్రాక్టర్ను ఆ చెరువులో పడేయడం జరిగింది చంపాలనే ఉద్దేశంతో. దీని మీద మేము కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. ప్రస్తుతం మా కానిస్టేబుల్ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి నిలకడగానే ఉంది.